హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వెనస్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా రైస్ అయితే పెట్టేశాను. చిక్కుడుగా నైటే నిన్న ఈవినింగే చించుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాను. అసలు అవుతుందో లేదో అనుకున్నా. చైర్స్ మీద బట్టలు ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన బట్టలన్నీ విప్పేసామన్నమాట. చైర్స్ మీద వేసాను. ఇంకా నైట్ ఇవి మిషన్లో ఉండే పచ్చివి, అందుకోసమని ఇంకా పొద్దున్న తీసి అవి చైర్ మీద ఇవి ఇక్కడ వేసాను. కొన్ని అయితే ఆరేసాను, కానీ బయట స్పేస్ లేక చైర్ మీద పచ్చి బట్టలు చైర్ మీదనే పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మా పక్కన అక్క వాళ్ళు కూడా వేసుకున్నారు. అంత మార్నింగే తీయరు కదా, వాళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని ఆరేసుకొని మిగతా వదిలేసాను. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేశాను అనమాట పిల్లల కోసము. ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే అయిపోయింది ఈరోజు. అసలు ఎందుకు చాలా లేట్ అవుతుందేమో అని చాలా కంగారు పడినా, కానీ దేవుడి దయ వల్ల అయితే కొన్ని ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా పెద్దోడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు. ఇంకా మా చిత్తల్లి చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. ఇప్పుడు ఈమె టర్న్ అనమాట, లేపుతూ ఉన్నాను. టచ్ చేస్తే చాలు చల్లదనానికి ఇట్ట మెసులుతుంది, కానీ అస్సలు ఇవ్వట్లేదు. ఎందుకంటే నిన్న నైట్ మేము బర్త్డే పార్టీకి వెళ్ళాము. వచ్చేటప్పటికే 1:30 అయ్యింది. మీరు నమ్ముతారా? ఇంకా 1:30 అయ్యేటప్పటికి ఇంకా అప్పుడు పడుకుంటే పిల్లలు ఏం లేస్తారు చెప్పండి. అలా ఇంకా బలవంతంగా అయితే లేపి పంపించాను. ఆమె అయితే బ్రషింగ్కి అయితే వెళ్ళింది. ఇంకా ఇక్కడ వచ్చి నేను మళ్ళీ ఒకసారి కర్రీ చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే మా పిల్లలకి 12 అయినా నిద్ర రాదు. ఆడతారు, మాట్లాడతారు, టీవీ చూస్తారు. నిన్న ఫంక్షన్కి వెళ్తున్నామా, 7కి ఏమో బయలుదేరాము. 1.5 అవర్ జర్నీ పట్టింది మాకు. జర్నీలోనే పడుకున్నారనమాట. ఇంకా ఈ చలికి అస్సలు మెలకు కూడా రావట్లేదు కదా. పిల్లలు చాలా అలసిపోయారు. పొద్దున చాలా బలవంతంగా లేస్తారు. అసలు నేనే లేస్తానో లేవని అనుకున్నా. ఒక టైంలో అయితే వద్దులేబ్బా ఈరోజు అనుకున్నాను, కానీ వద్దు ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, వెళ్ళిన ప్రతిసారి మానేస్తామా అనుకొని ఇంకా లేదు అని లేచి నేనైతే ఇంకా పిల్లల్ని రెడీ చేసి వంటకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మేము చిక్కుడుకాయ కూర నేనైతే ఇలాగే వండుతాను. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ కర్రీ. నేను ఏ కూరలో వాటర్ వేయను, ఇంక్లూడింగ్ చికెన్లో కూడా వాటర్ వేస్తే నాకు టేస్ట్ పోయిద్ది అన్న ఒక ఫీలింగ్ అనమాట. ఈ టెక్స్చరే మా అందరికీ నచ్చుతుంది, మేము ఇలాగే తింటాము. అలాగే మీలో ఎంతమంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ ముందే సదురుకొని వెళ్తారు అన్నదైతే కామెంట్ చేయండి. నేనైతే ముందే ప్రిపేర్ అవుతాను. అలా ప్రిపేర్ అయ్యిందే నిన్న ఫంక్షన్కి వెళ్తామన్నప్పుడు ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం అలసట ఉంటుందని నేను నైటే చిక్కుడుకాయ చించుకొని నిన్న ఈవినింగే గిన్నెలు తోముకొని ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళాను. ఇంకా అనుకున్నట్టే నైట్ 1:30 అయింది కదా. ఇంకా మార్నింగ్ లేవగానే పని కొంచెం సులువైందనమాట చిక్కుడుకాయతో అయితే నిజం చెప్పాలంటే. ఇంక ఈరోజు చట్నీ పని అయితే ఏం పెట్టుకోలేదు. నిన్న ఇడ్లీలోకి చేసిన ఆనియన్ టమాటో చట్నీ ఉంటే అదే వేసి అయితే పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే రెడీ అయ్యి తినేస్తున్నారు. ఇంక ఈలోపు మా చిత్తల్లి వచ్చేలోపు నేను ఖాళీయే కదా, ఇంకా వాళ్ళు లేచారు కదా. ఇంకా బెడ్ మీద అయితే బెడ్షీట్స్ అన్నీ దులిపి మంచిగా బెడ్షీట్స్ అన్నీ మర్చేసి పెడుతున్నా అనమాట. ఇంకా ఏమైనా స్నాక్ ఉంటే అయితే ఈ పని ఇప్పుడు కాకపోతుండే. ఇంక ఈరోజు స్నాక్ అయితే బనానా పెడదాం అనుకుంటున్నాను. అందుకోసమని బనానాకి ఏం కట్ చేసేది ప్రిపేర్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఆమె వచ్చేలోపు నేను ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ మర్చేసి బెడ్ అయితే నీట్గా పెట్టేశాను. ఇంకా ఆలోపే మా చిత్తళ్ళు అయితే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని అయితే వచ్చేసింది. మీరు చూసారా, ఇక్కడ చూస్తే తను ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారా? తనకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఇంకా కొంచెం ఊసులు అయితే వస్తున్నాయి, అలా ఐ స్టిక్ అయిపోయాయి అన్నమాట. సో ఊసుల వల్ల కళ్ళు స్టిక్ అయిపోతే ఆమె అలాగే వాష్రూమ్లోకి వెళ్ళింది, స్నానం పోసుకొని అలాగే వచ్చింది. ఇంక అందుకోసమని ఏడుస్తుంది. ఎలా ఓపెన్ చేయను అంటే, ఎందుకు ఏడుస్తావు, నేను ఉన్నాను కదా, నేను ఓపెన్ చేపిస్తానులే, ఏడోకు అని చెప్తే ఇంకా వాళ్ళ నాన్న అరిచాడని బలవంతంగా ఓపెన్ చేయమంటున్నాడని కంప్లైంట్స్ చెప్తూ అయితే ఉందన్నమాట. నేనైతే ఇంకా టవల్ తీసుకొని మా ఐస్కి నీట్గా అయితే తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా ఆ గ్యాప్లో ఆమె చెప్పే కంప్లైంట్స్ తగ్గిపోయింది, కానీ రెడ్డిష్నెస్ అంతా తగ్గిపోయింది, కానీ ఎందుకో ఆమెకి ఊసులు ఇంకా వస్తున్నాయి. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకోసమని నేను వేపకాయ మందు మళ్ళీ వేసాను నైట్. అదే ప్రాబ్లం అయ్యింది. కొంచెమే వస్తుండే ఆ వేపకాయ మందుతో బాగా స్టిక్కీ అయిపోయాయి అనమాట. చూడు నేను తీసేసాను. ఇప్పుడు ఓపెన్ ఐస్ అనగానే ఓపెన్ చేసింది. చూసావా, ఓపెన్ అయిపోయాయి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఇంకా నవ్వుతున్నాను నేను. ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళ నాన్న ఏమన్నా అంటే ఇట్లా
నానే కాదు మామూలుగా ఎవరేమన్నా ఏడుపు ఇలా తన్నుకు వచ్చేస్తుంది. అందులో ఇంకా వాళ్ళ నాన్న అంటే అయితే అసలు చెప్పక్కర్లేదు చూడండి. ఇంకా నిద్ర సరిపోకో ఎందుకో మందుకో పొద్దున్న లెవెస్ నుంచి ఏడుస్తున్నందుకో ఫేస్ అయితే కళ్ళు అయితే రెడ్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ మేము రెడీ చేసి వచ్చాక పిల్లలకైతే అన్నం చల్లారేసి అన్నం చల్లారేలోపు మా బావకు కూడా ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇంకో టార్చర్ తెలుసా వీళ్ళతోటి, నా వల్ల కాదు. కర్రీ కలుపుతానా, అందులో టమాటోస్ ఉన్న, కరివేపాకు ఉన్న, పచ్చిమిర్చి, కొత్తిమీర ఏమున్నా తీసేస్తాను. ఇదేమో టార్చర్ అనుకుంటారేమో, ఇది కాదు. ఇంకా బాక్సులు పెట్టేటప్పుడు బెల్లం చుట్టీగల్లాగా నా చుట్టూ చేరుతారు ముగ్గురు. నాకు అంతొద్దు, నాకు కొంచెమే కావాలి, నాకు ఎక్కువ పెట్టావు, నాకు తీసేయు, నాకు ఇదొద్దు, నాకు అంతొద్దు, చెల్లికి తక్కువ పెట్టావు, నాకు ఎక్కువ పెట్టావు, తమ్ముడికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు, అసలు తక్కువ పెట్టావు అన్న ఇష్యూ లేదు. ఎక్కువ పెట్టావు అంత వద్దన్నానా అని పెట్టేదాకా, ఇంకా అవి సర్దుకొని వాళ్ళు వెళ్ళేదాకా ఈ లంచ్ బాక్స్ కోసమే గోల తయారు చేస్తారు తెలుసా నా పిల్లలైతే. ఎందుకు మమ్మీ అంత పెడతావంటే, నాను ఫాస్ట్గా అయిపోయేదానికంటే ఆకలి మనకు టమ్మీ కొంచెం ఫుల్గా ఉండాలి కదా అని చెప్తాను. చూడండి నేను ఇలా గుప్పిలతో రెండు గుప్పిల్లో వేశాను, అయినా సరే ఎక్కువైందని మా పెద్దోడైతే మొహం అయితే ముడుచుకున్నాడు. ఇంక ఇక్కడ వాళ్ళ చెల్లి అయితే బాస్కెట్స్ ఇస్తూ ఉంది. మా డాడీ గారిది బాస్కెట్ చినిగిపోయింది. ఆడు ఏమేమో చేస్తాడు, కొట్టేస్తాడు. మనం అడిగితే వాడికే తెలియదని చెప్తాడు. వాడు చాలా నాక్ ఫెలో అనుకోండి. ఇంకా అక్కడైతే ఎందుకు మమ్మీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తున్నావు అంటే అలాగే ఇస్తుందామా. ఇంక ఇక్కడైతే వాళ్ళు చాక్లెట్ అడుగుతారు, బుజ్జుకు ప్లీజ్ బుజ్జుకు ఇవ్వు అంటే చెప్పాను కదా నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళామని. రిటర్న్ గిఫ్ట్ అనమాట ఈ బాక్స్ అయితే. అందులో బర్త్డే కాబట్టి 2 చాక్లెట్స్ వేసి ఇచ్చారు వాళ్ళు, అక్క వాళ్ళు. ఇంకా చాక్లెట్స్ పొద్దున ఆమె చెప్పింది, ఆమె నైటే చూసింది, కానీ వాళ్ళ అన్నయ్యలకు పొద్దున చెప్తే వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఇంకా అందుకోసమని అందులో కూడా మా చిన్నోడు నాకు బ్రౌన్దే కావాలని, మా పెద్దోడు కూడా బ్రౌన్దే కావాలంటే లేదు ఫస్ట్ తమ్ముడు అడిగాడు, అందుకోసమే తమ్ముడికే బ్రౌన్ అని చెప్పి ఇస్తూ ఉంది. వాడేమో ఇంకా బలవంతంగా తీసుకునిగా కింద పడిపోయింది. ఇంకా వీడికి బ్రౌన్ది ఇచ్చేస్తూ ఉందన్నమాట. మరి నాకు అని అడుగుతుంది ముందు, ఇచ్చేయమ్ము నీకు తర్వాత కొనిస్తలే అనగానే ఇచ్చేసింది. ఇంకా వాళ్ళ చెల్లి ఇవ్వగానే కిస్ ఇచ్చేసాడు మా చిన్నోడు. హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలడు అనమాట వాడు. ఇంక ఇక్కడైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. బయటికి వెళ్ళమ్మా అంటే ఈమె వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళ పెద్దన్నయ్య చాక్లెట్ ఓపెన్ చేస్తున్నాడు అక్కడ. ఆమె ధ్యాస అంతా ఓపెన్ చేసే చాక్లెట్ మీదనే ఉంది తప్ప వాడు బ్లెస్సింగ్స్ మీద లేదనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతుంది. నేను కూడా పెట్టను మమ్మీ అని మా చిన్నోడు అడిగితే వద్దులే ఆల్రెడీ నోట్లో ఉంది కదా డబల్ పెట్టుకోదామా అని చెప్తే ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇక్కడ టీ పెట్టాను. చూసారా టీ ఎలా పొంగిందో. ఎందుకు పొంగింది అంటే చూపిస్తాను చూడండి. మొన్న పాలు పొంగిన షార్ట్ ఒకటి పెట్టాను కదా, ఈరోజు టీ పొంగింది. ఇంతసేపు ఏడ్చింది అన్న కదా, కూల్ చేయడానికి ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టమనింది అనమాట. ఇంక ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టి వెళ్ళేలోపు అక్కడ టీ పొంగిపోయింది. ఇంకా ఆ టీ మా బావకు పోసుకొచ్చి స్థాయిని ఏమన్నారు తెలుసా, నీకేమైంది ఇంత కొంచెం పెట్టుకొచ్చావు టీ అన్నాడు అనమాట. అదేదో నేను పొంగబెడితే ఎంత అరుస్తుంటివి అని అరుస్తూ ఉండే అనమాట. లేదులే నువ్వే పొంగబెట్టావు పెద్దగా పెట్టావమంట అని చెప్పి ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నా. మా బావ ఎందుకో టిఫిన్ ప్లేట్లో టిఫిన్ చేయడు, ఆయనకు పెద్ద ప్లేటే కావాలి. చిన్న ప్లేట్లో తినడం రాదంట. బై మిస్టేక్గా చిన్న బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టామనుకోండి ఇంకా రచ్చ చేస్తాడు. ఇంకా ఆయనకు పెట్టేసి, ఆయనకు ఆ చట్నీ నచ్చదు, పల్లీ చట్నీయే ఇష్టము. అయినా సరే అని ఇంకా కొంచెం అది వేస్తే ఆయన అయితే అది తినలేదు. చిక్కుడుగా వేసుకొని అయితే నా చిత్తల్లి బావ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఇంకా నా చిత్తల్లిని అయితే ఇలా రెడీ చేశాను. హెయిర్ స్టైల్ నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అల్లాను కదా ఫ్రెండ్స్, ఇంకా అది గలీజ్గా కనిపిస్తుందని అదే కంటిన్యూ చేశాను. వాళ్ళిద్దరిని పంపేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.